మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేటీఆర్కు మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు. పీసీసీ చీఫ్ పదవికి 50 కోట్లు అమ్ముకున్నారు. కామెంట్లపై ఆగ్రహం. వారంలోగా జవాబు చెప్పకుంటే కోర్టుకి ఈడుస్తానని హెచ్చరిక. మంత్రి కోమటిరెడ్డి మాటల్లోనే గుర్తు చేశానన్న కేటీఆర్ ముందు ఆయన నోటీసులు పంపాలని సవాల్. కోర్టు విచారణ ఎదుర్కోక తప్పదని ఠాగూర్ కౌంటర్. నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరికొద్ది నెలల్లోనే లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. లోక్సభ ఎన్నికలు పూర్తి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు మార్పులు చేసి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక గురువారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ప్రభుత్వ వ్యయాలు అంచనాలు ప్రకటించనున్నారు. అలాగే 2023-24 బడ్జెట్లో లాగానే ఈసారి కూడా ట్యాక్స్ స్లాబ్స్ కొనసాగిస్తారా లేక మారుస్తారా అన్న విషయంపై చర్చ కొనసాగుతుంది. అయితే ఖచ్చితంగా ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్ కోడ్ కూడా ఫిబ్రవరి ఎండింగ్ లేదంటే మార్చ్ ఫస్ట్ వీక్ కోడ్ వచ్చేస్తుంది. నీకు మార్చ్ ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎలక్షన్స్ క్లియర్ అయిపోతాయి. లోక్సభ ఎన్నికలు అనేటివి అయిపోతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్ నాకు తెలిసి ఈ బడ్జెట్ అందరికీ సమన్యాయంలో ఉంటుంది. ఇంకోటి ఎట్ ది సేమ్ టైం ఏమైతేనంటే కొంచెం జిఎస్టీ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే జిఎస్టీ తోటి సతమతమవుతున్న ప్రజలు కొంచెం జిఎస్టీ తగ్గే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అని అంటే అనుకూలమైనటువంటి బడ్జెట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు అని అంటే ఎన్నికలకు పోతున్నారు కాబట్టి ఎన్నికల వేళ ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటేనే ఓట్లు అనేటివి వస్తాయి. కాబట్టి ఈ బడ్జెట్ అనేది ఖచ్చితంగా ప్రజలకు సంతోషకరమైనటువంటి బడ్జెటే ఉండే అవకాశం ఉంటుంది. బడ్జెట్ సెషన్లో కులగణనపై బిల్లు చట్టబద్ధంగా చర్చ జరుపుదాం. మంత్రి పొన్నం. మేధావులు బీసీ సంఘాలు సూచనలు తీసుకుంటాం. ప్రతిపక్షాలు కూడా సలహాలు ఇవ్వచ్చు. పూలే విగ్రహంపై కవిత 10 ఏండ్లు ఎందుకు మాట్లాడలేదు? లిక్కర్ కేసులో బిజీగా లేకపోవడం వల్లే కొత్త నాటకమని కామెంట్స్. మీరు ఏం చెప్పారు? మేధావులు బీసీ సంఘాల సూచనలు తీసుకుంటాం, ప్రతిపక్షాలు కూడా సలహా ఇవ్వచ్చు అని అన్నారు. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం చేసినా కానీ, ఇంకేదైనా అసెంబ్లీలో కానీ, లేకుంటే ఇంకా ప్రజలకు పనులు చేసేటప్పుడు కానీ, ఇంకేదైనా బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు కానీ వాళ్ళు ఎవరి సలహాలు సూచనలు తీసుకోలే. ఆ నలుగురే మొత్తము ఆ నలుగురే. ఎవరెవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. ఆ నలుగురు తప్ప నీకెవ్వరి సలహాలు సూచనలు ఎవరు తీసుకోలే. మీరు ఎందుకంటే మీరు ట్రాన్స్పరెంట్గా పోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. మీరు ఒకవేళ మీరు అలాంటి నిర్ణయాలకే పాల్పడితే మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ను ఏడుంచిరో జనాలు ఆడనే ఉంచుతారు. దయచేసి ఖచ్చితంగా మీరు ఏదైతే పేపర్ ప్రకటనలు కానీ లేకుంటే ఫోజులు ఇవ్వడం కానీ కాకుండా డైరెక్ట్ మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని స్వాగతిస్తారు. మీ నిర్ణయాలకు అనుగుణంగానే, ప్రజల నిర్ణయాలకు అనుగుణంగానే పనులు చేయండి. సర్పంచుల కొనసాగింపుకు హైకోర్టు నో. ఎన్నికల అంశంపై ప్రభుత్వానికి నోటీసులు. విచారణ 4 వారాలకు వాయిదా. ఈలోగా ప్రతివాదనలు కౌంటర్ వేయాలని ఆదేశం. సర్పంచుల కొనసాగింపునకు హైకోర్టు నో చెప్పింది. హైకోర్టు నో చెప్తే ఏమవుతుందంటే విచారణ 4 వారాలకు వాయిదా పడ్డది. ఈలోగా వాదనలు ప్రతివాదనలు కౌంటర్ చేయాలని గవర్నమెంట్కి ఇచ్చారు. ఇట్లాంటివి చేసుకోకుర్రి రేవంత్ అన్న. ఎందుకంటే ఏదైతే వచ్చిందో అది చేయగలిగితే ఖచ్చితమైనటువంటి విశ్వాసం అనేది, ప్రజలలో విశ్వాసం అనేది మీ ముందు వస్తుంది. మళ్ళీ మీరు కోర్టుకు పోయి కోర్టుతోటి మొట్టికాయలు తింటే ఇవి లేనిపోయిన పంచాయతీలు అయితే మళ్ళీ తలకాయ నొప్పి అవుతుంది. ప్రతిపక్షాలకు కూడా సందు దొరుకుతుంది. మళ్ళీ ప్రతిపక్షాలు తిడతారు. ఇవన్నీ కొంచెం ఎట్లుంటాయంటే చాలా సెన్సిటివ్గానే ఉంటాయి. మళ్ళీ గవర్నమెంట్కు అపవాదం వస్తుంది. అట్లాంటి పనులు చేయకూడదు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ స్టాఫ్ మొత్తం ట్రాన్స్ఫర్. 85 మందిని బదిలీ చేస్తూ సిపి ఉత్తర్వులు. పోస్టింగ్ ఇవ్వకుండా ఏఆర్ఐకు అటాచ్. కొత్తగా 82 మంది నియామకం. వరుస వివాదాలు, అవినీతి ఆరోపణలు. షకీల్ కొడుకు కేసులో ప్రమేయంతో నిర్ణయం. త్వరలో మరికొన్ని పోలీస్ స్టేషన్లు ప్రక్షాళన.
నేను ఇంతకుముందే అప్పుడు ఆంధ్రజ్యోతిలో చెప్పినాం, ఇది ప్రభాత వార్త. ఆ, ఏమవుతుందంటే ఇట్లాంటి సంబంధం లేనటువంటి కేసులో, సివిల్ కేసులలో పోలీసులు తలదూరిస్తే పరిస్థితులు ఇట్లే ఉంటాయి. సివిల్ కేసుల మీద, పంజాగుట్ట మీద చాలా వివాదాలు వచ్చినాయి. గతంలో కూడా మేము చెప్పినాము ఆల్రెడీ. సివిల్లో ఏ పోలీసులైనా తలదూరిస్తే పరిణామాలు ఇట్లే ఉంటాయి. లూప్ లైన్లో పెట్టే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి పోలీస్ మిత్రులారా, ఉద్యోగాలు మంచిగా చేసుకోండి. అనవసరమైనటువంటి ఇష్యూస్లలో జోక్యం చేసుకోకండి. స్టాఫ్ మొత్తము చేంజ్ అయింది అని అంటే ఇది ఒక రికార్డ్ అన్నట్టే. మీది కూడా స్టాఫ్ మొత్తం ట్రాన్స్ఫర్ అంటే ఇది ఒక పోలీస్ స్టేషన్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇట్లా ఇట్లా గూగుల్ మ్యాప్లో కనిపించినట్టు కనిపించేసేసింది. అంటే ఉన్నది 80 మంది, ఉన్నది 85 మంది, 85 మందికి 85 మంది ట్రాన్స్ఫర్ అంటే అక్కడ ఎంత పెద్ద బ్యాడ్ మార్క్ వచ్చిందో ఒకసారి ఆలోచించుకోండి. ఎవరి వల్ల, ఒకరి వల్ల రావచ్చు, ఇద్దరి వల్ల రావచ్చు, ముగ్గురు వల్ల రావచ్చు, బట్ మొత్తం ట్రాన్స్ఫర్ అనేది కంప్లీట్గా 85 మంది మీద పడింది. ఆ 85 మందిని కూడా తీసుకుపోయి మళ్ళీ ఏమైనా పోస్టింగ్ ఇస్తారంటే అట్లా కూడా లేదు. మళ్ళీ లూప్ లైన్లు ఎన్నో కలిపేస్తారు. అనవసరమైన చర్యలకు పాల్పడకుండా ఇద్దరు ముగ్గురు చేసిన తప్పు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మీద పడుతుంది. దయచేసి అట్లాంటి కార్యక్రమాలు పెట్టుకోకూరు పోలీస్ మిత్రులారా.